శ్రీమాత్రే నమః. జూన్ 26 నుండి జూలై 4వ తారీఖు దాకా వారాహి నవరాత్రులు పేరుతో అమ్మవారిని కొలుస్తాం. ఈ ప్రాపంచిక సమస్యలు, ఈ కలియుగంలో మనం ఎదుర్కొంటున్న అనేక ప్రాపంచిక సమస్యలకి అద్భుతమైన పరిష్కారం వారాహి మంత్రం. మీకు తెలిసే ఉంటుంది, ప్రతి ఇంట్లోనూ భార్యాభర్తల మధ్య అవగాహన కొరవడి అనేక సమస్యలు, మనశ్శాంతి లేకపోవడం, దీనికి పరిష్కారం వారాహి. లేదా తెలియనటువంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటే దానికి పరిష్కారం వారాహి. కోర్టుల చుట్టూ తిరుగుతూ ఎడతెరగని సమస్యలతో, ఎప్పటికీ తేలని వ్యాజ్యాలతో అవస్థపడుతూ ఉంటే వారాహి. ఇలా చెప్పుకుంటూ పోతుంటే రాహుదోషం వల్ల వచ్చేటటువంటి సమస్త సమస్యలకి పరిష్కారం వారాహి. అందులో ఈ వారాహీదేవి యొక్క అనుగ్రహం ఉద్ధృతంగా ఉన్నటువంటి రోజులే ఈ వారాహి నవరాత్రులు. వీటిని గుప్త నవరాత్రులు అంటారు. శ్యామా నవరాత్రి, వారాహి నవరాత్రి, వసంత నవరాత్రి, శరన్నవరాత్రి, ఇలాగ. ఆ గుప్త నవరాత్రుల్లో భాగంగా వారాహి నవరాత్రులు వస్తాయి. అందరికీ భయం ఏమిటంటే, వారాహి దేవత ఉగ్రదేవత, చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు చెప్పకూడదు, ఆవిడ మంత్రం చెప్తే ఏదో అయిపోతుంది అని. నిజానికి నువ్వు ఎలా పూజిస్తే అలా మారేదే భగవంతుడు. మామూలు విగ్రహాన్ని కూడా నేను ఉగ్రమంత్రం చెప్తూ ఉంటే, ఓహో నన్ను అలా పిలుస్తున్నాడు కాబోలని అలా దర్శనం ఇస్తుంది. వారాహి లక్ష్మీదేవి యొక్క ఇంకొక అవతారం, ఇంకొక అంశ. ఆ లక్ష్మీదేవి, మామూలుగా మనం పూజించేటువంటి లక్ష్మీదేవి శుభాన్ని తీసుకొచ్చి మనకి మంగళకరంగా ఉంటే, ఈ లక్ష్మి మనలో ఉన్నటువంటి అశుభాన్ని తొలగించి, అంటే ఈర్ష్య, అసూయ, ద్వేషము, ఆత్మన్యూనత, ఇవన్నీ మనకి అశుభాలే. మనకి ఎంత వస్తూ ఉంటే దానికి రెట్టింపు ఖర్చు అయిపోతుంది. ఈ ఖర్చు లేకుండా లోపల శుద్ధి చేసేటువంటి మహా అద్భుతమైన ఔషధమే వారాహి మంత్రం. దీన్ని నిజంగా చెప్పాలంటే దీక్ష తీసుకునే చెప్పాలి. అది బృహద్వారాహి మంత్రం. ఐం గ్లౌం ఐం నమో భగవతి వార్తాళి వార్తాళి వారాహి వారాహి వరాహముఖి వరాహముఖి అంధే అంధిని నమః రుంధే రుంధిని నమః జంభే జంభిని నమః మోహే మోహిని నమః స్తంభే స్తంభిని నమః సర్వదుష్ట ప్రదుష్టానాం సర్వేషాం సర్వవాక్చిత్తచక్షుర్ముఖగతి జిహ్వాస్తంభనం కురు కురు శీఘ్రం వత్యం ఐం గ్లౌం ఠహ 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 హుం అస్త్రాయ ఫట్. చూడండి, మంత్రం చెప్తూ ఉంటేనే ఒక రకమైన శక్తి వస్తుంది. అంటే ఇక్కడ ఎవరు దుష్టులు అంటే, మనలో ఉన్నటువంటి దుష్టత్వాన్ని ఆ వారాహి దేవత రూపుమాపాలి అని కోరుకుంటున్నాం. ఇది బృహద్వారాహి. ఈ వారాహి మంత్రం యొక్క పూర్తి అర్థం వేరే వీడియోలో మన ఛానల్లోనే ఉంటుంది, వెతికితే మీకు తెలిసిపోతుంది. కాకపోతే ఇప్పుడు నేను చెప్పాల్సింది ఏమిటంటే, బృహద్వారాహి మంత్రం దీక్ష తీసుకుని చేయాల్సిందైతే లఘువారాహి అని అందరూ చేసుకునే మంత్రం అవుతుంది. ఐం గ్లౌం వారాహ్యే నమః, అంతే. ఆ గ్లౌం అన్నది ఆవిడ బీజాక్షరం. ఈ చిన్న మంత్రాన్ని ఇందాక చెప్పిన సమస్యలతో బాధపడేవారు, భార్యాభర్తల మధ్య సమస్యలు, అనారోగ్య సమస్యలు, కోర్టు వ్యవహారాలు, వీటితో బాధపడేవారు ప్రతి ఒక్కరూ కూడా ఈ వారాహి నవరాత్రుల్లో ప్రతిరోజు ఎంత వీలైతే అంత జపం. జపం అంటే ఒక చోట కూర్చుని చేస్తే మంచిదే, కానీ ఒక్కొక్కప్పుడు మనకు కుదరకపోవచ్చు. కుదరకపోయింది కదా అని పూర్తిగా మానేయకుండా, వంట చేస్తున్నా సరే, స్నానం చేస్తున్నా సరే, తింటున్నా సరే, కారులో వెళ్తున్నా సరే, ఐం గ్లౌం వారాహి నమః, ఐం గ్లౌం వారాహి నమః, వేలకు వేలు మనం జపం చేయాలి. జపమే అన్నిటికన్నా గొప్ప ముఖ్యమైనటువంటి సాధన. దానికి ఉపాధులు లేవు, పుష్పాలు అక్కర్లేదు, ధూపాలు అక్కర్లేదు, దీపాలు అక్కర్లేదు. కావాల్సింది ఒకటే ఉపాధి, మనస్సు, ఏకాగ్రత, భక్తి. ఇవి ఉండే చాలు. అంచేత ఐం గ్లౌం వారాహ్యే నమః అన్న మంత్రం చెప్పుకుంటూ ఉండండి. ఈ రోజు నుండే చెప్పచ్చు అసలు ప్రిపేర్ అవ్వడానికి. ఈ వారాహి నవరాత్రుల్లో ఏం చెయ్యాలి? సాధారణంగా దేవతలందరూ మన ఉన్న పరిస్థితులను బట్టి రంగుల ద్వారా కూడా ఆవాహన చేసుకోవచ్చు. వారాహి దేవత మనలోనూ మన చుట్టూరాను
ఆ దేవత యొక్క శక్తి ఆవాహన అవ్వాలంటే మనం ఎరుపు రంగు బట్టలు గానీ, ఊదా రంగు బట్టలు గానీ, ఇప్పుడు ఈ వీడియోలో వెనకాతల స్క్రీన్ ఉంది గదా! ఆ రంగులో ఉన్న బట్టలు గానీ మనం ధరిస్తే రంగు ద్వారా మొట్టమొదట ఆ దేవత యొక్క శక్తి అంటే అలాగని నేను రంగు బట్టలేసుకొని వేరేవేవో ఆలోచిస్తూ చేస్తా అంటే కుదరదండోయ్. ఇది ఒక ఉపాధి అంతే. ఆ రంగు బట్టలు వేసుకొని ఈ జూన్ 26 నుండి జూలై 4 తారీఖు దాకా ప్రతిరోజు ఉదయాన్నే లేచి వారాహి మంత్రం జపం చేసుకోండి. చేసుకున్న తర్వాత వారాహి దేవతకి అంటే వారాహి దేవత విగ్రహం ఉంటే ఉండొచ్చు. లేదంటే ఈ వీడియోతో పాటు వారాహి దేవత ఫోటో పెడుతున్నాం. ఈ ఫోటోని కొంచెం పెద్దది చేసుకొని, కలర్ ప్రింటౌట్ తీసుకొని, ఫ్రేమ్ కట్టించుకొని, అది ముందు పెట్టుకొని ఆ దేవతకి పూజ చేయొచ్చు. వారాహి యంత్రానికి పూజ చేయొచ్చు. వారాహి విగ్రహానికి పూజ చేయొచ్చు. ఎలాగో అలాగా ఒక రూపు మనకు ఉండాలి కాబట్టి అది పెట్టుకుని ఆ వారాహి యొక్క విగ్రహానికి, ఆ ఫోటోకి షోడశ ఉపచార పూజలు చేయాలి. 16 ఉపచార పూజలు. అది కూడా ఈ వీడియోతో పాటే కిందని డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నాం. ఆ వీడియో ఎలాగా ఆ పూజ ఎలా చేయాలని చెప్పి. మన వెబ్‌సైట్‌లో ఉంటుంది శ్రీమేరు.orgలో. దాని ప్రకారం ప్రతి ఒక్కళ్ళు భయపడకుండా ఎవళ్ళేం చెప్పినా సరే వినిపించుకోకుండా అంటే ఇది వద్దు, కూడదు అని వాళ్ళే ఎక్కువైపోయారు. నా సమస్య నాకు ముఖ్యం. ఇది ఈ సమస్య పరిష్కారానికి ఇదే అని ఆ నమ్మకంతో ఆవిడికి వారాహీదేవికి 16 ఉపచారాలు చేయండి. వాటిల్లో ఈ పుష్పాణిం పూజయామి అని వచ్చినప్పుడు ఎర్రటి పుష్పాల్లో మందార పుష్పం, ఎర్ర గన్నేరు పుష్పాలు, ఆ ఎర్రటి పుష్పాలతో పూజ చేస్తే అద్భుతమైన ఫలితాలు మనం సంపాదించొచ్చు. వారాహి అష్టోత్తరం చదువుతూ అది కూడా ఆ స్క్రిప్ట్‌లోనే ఇచ్చాం. వారాహి అష్టోత్తరం. అక్కడ కూడా ఐం గ్లౌం అన్న బీజాక్షరాలు ప్రతి నామానికి ముందు చేరిస్తే దీన్ని సంపుటీకరణ అంటారు. ఆ ఫలితం అనేక రెట్లు పెరుగుతుంది. దాంతో అమ్మవారికి పూజ చేసి వారాహి పరదేవతకి ప్రీతికరంగా నైవేద్యం అంటే ఆవిడ తినేస్తుందని కాదు. ఆవిడికి అర్పించి మనం అందరితో పంచుకునే తినే నైవేద్యం వల్ల, ఆ ఆహారం వల్ల మనలో కొన్ని శక్తులు ఉద్భవించి ఆ వారాహి దేవత యొక్క అనుగ్రహాన్ని మనం పొందగలుగుతాం. అందుకని ఈవిడికి పెట్టాల్సిన నైవేద్యం ఏమిటంటే గారెలు, మినపగారెలు. అది కొంచెం తేనెలో ముంచి పెడితే మంచిది. ఎందుకంటే గారెలు మాంసాహార ప్రత్యామ్నాయంగా భావిస్తాం. వారాహి దేవత మన దుష్ట శక్తుల్ని సంహరించాలి అంటే కొంచెం ఆవిడ ఈ యొక్క మాంస భక్షణ అలాంటిది చేసి ఆ యొక్క శక్తిని తెచ్చుకోవాలి. అంటే మాంసం అంటే మామూలు మాంసం కదండి. దానికి ప్రత్యామ్నాయంగా అదే శక్తిని ఇచ్చేటువంటి మినపగారెల్ని తేనెలో ముంచి కొంచెం నైవేద్యం లేదా దానిమ్మ గింజలు ఇవి నైవేద్యం పెట్టొచ్చు. ఇది కాకుండా మనకి యథాశక్తి ఏ నైవేద్యం దొరికితే ఆ నైవేద్యం పెట్టుకోవచ్చు. ఇదే పెట్టాలని లేదు. ఈ వారాహి దేవతకి ఇలాగ 16 ఉపచార పూజలు చెయ్యొచ్చు. ఇంకా మనకి అనుగ్రహం పెరిగి సమస్య త్వరగా పరిష్కారం అవ్వాలంటే తర్పణాలు అని ఉంటుంది. అంటే సుగంధ జలాన్ని గానీ, పంచామృతాలను గానీ చేతిలో ఇలా తీసుకొని కొంచెం ఉద్దరణితో పోసుకొని ఐం గ్లౌం వారాహ్యే నమః తర్పయామి నమః. ఐం గ్లౌం వారాహ్యే నమః తర్పయామి నమః. ఐం గ్లౌం వారాహ్యే నమః తర్పయామి నమః అని పసుపుతో ఒక దేవి లాంటి రూపం చేసుకుని, గౌరీదేవి మీకు తెలుసు కింద సర్క్యులర్‌గా ఉంటుంది. ఇలా కోన్‌లా ఉంటుంది. అది చేసుకుని ఒక ప్లేట్‌లో పెట్టుకొని ఇత్తడి ప్లేట్ గానీ, రాగి ప్లేట్ గానీ, బంగారం, వెండి వాటిలో స్టీల్ ప్లేట్ కాకుండా దాంట్లో పెట్టుకొని ఈ షోడశోపచార పూజల్లో సంకల్పము 5 చెప్తాం. గురు ధ్యానము, గణపతి ధ్యానము, ఆచమనము, ప్రాణాయామం, సంకల్పం. ఇవన్నీ చేసి ఆ యొక్క తర్పణాల్ని ఒక 108 సార్లు ఎంతసేపు పడుతుందర్రా? 3 నిమిషాలు పడుతుంది. అది జీవితాంతం మనల్ని ఈ సమస్యల నుండి రక్షిస్తుంది. అందులో ఈ పర్వదినాల్లో చేస్తే అద్భుతమైన ఫలితాల్ని సాధించొచ్చు. ఆ తర్పణాలు చెయ్యండి.
ఈవినింగ్ సాయంకాలం మళ్ళీ ఇంకోసారి అమ్మవారికి పూజ చేసి, ఈసారి అమ్మవారికి పూజ చేసేటప్పుడు అమ్మవారి స్వరూపంలో ఒక సువాసిని, సువాసిని అంటే ఒక స్త్రీ, మంచి ఆలోచనలు, మంచి కర్మలు చేసేటువంటి వ్యక్తి. అంతేగాని భర్త ఉన్న వ్యక్తి అంటే నేను ఒప్పుకోను. మా సిద్ధాంతంలో అది లేదు. ఎవరంటే మంచి కర్మలు చేసేటువంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి, వాళ్ళు ఏ కులం వారైనా సరే, ఎటువంటి పనులు చేస్తున్న వాళ్ళైనా సరే వృత్తిపరంగా. కానీ ఆలోచనలు, వాక్కు, మనస్సు ఇవన్నీ శుద్ధంగా ఉన్నాయని మనకు అనిపిస్తే వాళ్ళు కూర్చోబెట్టి పొద్దున్న చేసినటువంటి షోడశోపచార పూజలే వాళ్ళకి చెయ్యాలి. ఇది సువాసిని పూజ. సువాసిన్యర్చన ప్రీత ఆశోభన శుద్ధ మానస అని చెప్పి లలితా సహస్రనామాలు చెప్తారు కదా! ఆవిడకి మహా ఇష్టం. చేసి సాయంకాలం వీలుంటే ఒక హోమం కూడా చేసుకోవచ్చే, చెయ్యాలి అనుకున్నవాళ్ళు. ఆ హోమ ప్రక్రియ కూడా మేము ఇక్కడ ఇస్తున్నాం. వీలున్నవాడు అది చెయ్యాలని నిబంధన లేదు. చేశాక ఆ హోమంలో ఆహుతుల కింద దానికి కూడా పేలాలు గానీ, దానిమ్మ గింజలు గానీ, వనమూలికలు గానీ వేసి ఆహుతులు 108 ఆహుతులతో చేసుకోవచ్చు. వీలు లేని వాళ్ళు 16 సార్లైనా చెప్పండి. అద్భుతమైనటువంటి వారాహి పరదేవత యొక్క అనుగ్రహం, ఈ సమస్యలు ఇందాక చెప్పిన భార్యాభర్తల అనుబంధం, దీర్ఘకాలిక అనారోగ్యం, తర్వాత కోర్టు వ్యవహారాలు, ఈ మూడిటిని సమస్యల్ని పరిష్కరిస్తుంది. ఇకపోతే అన్నిటికన్నా కష్టమైనటువంటి ఒక నిబంధన ఉంది. ఈ 9 రోజులు, నవరాత్రులు 9 రోజులు ఎవరి మీద మనం సాధ్యమైనంత వరకు మన ఆగ్రహాన్ని ప్రదర్శించకుండా ఉండడానికి నియంత్రించుకోవాలి. అన్నీ వచ్చి అమ్మవారే చేసేయాలంటే చెయ్యదరా. మనం కూడా కొంచెం ప్రయత్నం చేయాలి. అంచేత ఈ 9 రోజులు మాత్రం నేను ఎవడు ఎలా ఉన్నా సరే నేను నోరెత్తను అని ఒక నిర్ణయం తీసుకోండి. ఇది మీ సాధన. ఆ నిర్ణయానికి కట్టుబడి ఎవరి మీద అరవకుండా శాంతంగా మీరుంటూ, ఎర్రబట్టలు మాత్రం ఆ వారాహి దేవత కోసం మనం కట్టుకుని, ఒక పొద్దున్న జపం, షోడశోపచార పూజ, తర్పణం వీలైతే హోమం, సువాసిని పూజ మాత్రం చేస్తే చాలా మంచిది. వీటితో పాటు అన్నదానం. మనం ఎంత పూజ చేసినా కూడా సమాజంలో ఉన్నటువంటి అమ్మవారి స్వరూపాల్ని మనం చూడలేకపోతే ఆ పూర్తి ఫలితం దక్కదు. ఎంతో కొంత అన్నదానం, అన్నార్తులు ఉంటారు, వాళ్ళకి పంచితే మరీ మంచిది. అంచేత వచ్చేటువంటి ఈ వారాహి నవరాత్రుల్ని అందరూ కూడా ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవ్వరూ భయపడకుండా, నాకు తెలిసి మళ్ళీ ఈ వీడియో మీద కౌంటర్‌లేస్తారు. అమ్మో! ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు, చాలా ఉగ్రం, అది ఉంటే ఇదేవుతుంది. ఏదైనా రామకృష్ణ పరమహంస ఎలా ఉన్నాడరా, నువ్వు నన్ను నరికినా సరే నేను నిన్ను వదలను. అది అలా ఉంటే ఉత్తమమైన భక్తులవుతారు. మనమేం తప్పు చేయట్లేదు, తాగట్లేదు, తందానాల ఆడటం లేదు. ఒక వారాహి దేవతని మంచి కోసం ఉపయోగించి పూజ చేస్తున్నాం. వాడిని చంపేయాలి, వీడిని చంపేయాలని చేయలేదు. సంకల్పం ఎలా ఉందో దాని ఫలితం అలా వస్తుంది. మన సంకల్పం అమ్మవారి మీద భక్తి, నా సమస్యలకు పరిష్కారం, అంతకన్నా ఏం లేదు. అంచేత నేను చెప్పినటువంటి మా గురువుగారు నాకు ఇచ్చిందే మీకు చెప్తున్నాను. భయపడకుండా భక్తి శ్రద్ధలతో వారాహి నవరాత్రుల్లో అమ్మవారిని సేవించి ఈ ప్రాపంచిక సమస్యల నుండి విముక్తి చెంది ఆధ్యాత్మిక పురోగతికి మీకు లభించాలని చెప్పి ఆ వారాహి దేవతని నేను మనసారా వేడుకుంటున్నాను. శ్రీమాత్రే నమః.